ఆకర్షితులు చేయడానికి కాంగ్రెస్ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా, ఇందిరమ్మ ఇల్లు జరగాలన్నా, స్మార్ట్ సిటీ రావాలన్నా, ఔటర్ రింగ్ రోడ్లు రావాలన్నా, ఇదంతా కూడా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు బండి సంజయ్ ఏమో అసలు మొత్తం ఇచ్చేదంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే, మున్సిపాలిటీలకైనా గ్రామ పంచాయతీలకైనా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులే, రోడ్లు వేసినా కేంద్ర ప్రభుత్వమే, సైడ్ రెంట్స్ వేసినా కేంద్ర ప్రభుత్వమే, తన శ్మశాన వాటికలకు కేంద్ర ప్రభుత్వమే, లైట్లు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వమే. అసలు కరీంనగర్లో మైనార్టీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. మైనార్టీ సంతృప్తికరణ విధానం కోసమే అక్కడ 100 కోట్ల డీల్ జరిగింది. 100 కోట్ల డీల్లో భాగంగానే ఎంఐఎంకు ఈ యొక్క కార్పొరేషన్ మేయర్ పీఠం కట్టబెట్టడానికి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని చెప్పాడు. ఆయన కూడా లాజిక్ ప్రకారమే ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చెప్పాడు. ఇక్కడ స్పష్టమైన మెజార్టీ బీజేపీకి ఇవ్వాలి. బీజేపీకి ఇవ్వకపోతే ఒకవేళ అంగు వస్తే అంగు వల్ల ఇటు మళ్ళీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసే అవకాశం ఉంది. ఎంఐఎంకు అవసరం అనుకుంటే బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా చేయడానికి ఎంఐఎం కన్నా మేయర్ పీఠం ఇవ్వవచ్చు. కాబట్టి ప్రజలు కూడా కరీంనగర్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ప్రజలు స్పష్టమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి వార్డులు 66 వార్డులలో 35 సీట్లు ఇస్తే బీజేపీ అక్కడ సంపూర్ణమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టు అవుతుంది. ఈ రకంగా ఆయన కూడా ప్రజల్ని మోటివేట్ చేస్తూ చెప్పినటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. 2 సంవత్సరాలు అయింది ప్రజాపాలన ఏర్పడి, పేరుకే ప్రజాపాలన, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. అది అభివృద్ధి జరిగిందంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. 2.5 సంవత్సరాల్లో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ మాకు ఓటేస్తే మేమే అధికారంలోకి వస్తాం, మీరు మేయర్లున్నా చైర్మన్లున్నా మళ్ళీ 2.5 సంవత్సరాలు మా పీరియడే ఉంటుంది, కాబట్టి మీరు మాకే ఓటు వేయాలనేది కూడా బీఆర్ఎస్ ప్రజల్లోకి పోయింది. అంటే ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఎవరి స్ట్రాటజీని వాళ్ళు ఉపయోగించారు. ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తున్నాం, స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచి 70 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే మెజార్టీ సీట్లు చెప్పుకోవచ్చు. కొన్ని పొత్తుల గురించి మనం మాట్లాడుకోవాలా. సిపిఐ కాంగ్రెస్ పార్టీ కలిసే పోటీకి వచ్చారు. వాళ్ళు ఒకరికొకరు మద్దతునే 2.5 సంవత్సరాల తర్వాత ఈ బంధం ఇక విడిపోయిందని చెప్పాలి. ఇక భవిష్యత్తులో అవసరమైతే మొన్న కార్పొరేషన్ సంబంధించినటువంటి సీట్ల విషయంలో వీళ్ళిద్దరికీ పొసగలేదు. సో ఒక సెల్ఫిష్ పాలిటిక్స్ స్పష్టంగా కనిపించినాయి. సిపిఎం బీఆర్ఎస్తో కలిసి వేదికను పంచుకుంది, వాళ్ళు కలిసి పోటీ చేసింది కూడా స్పష్టంగా కనిపించింది. నిన్నటి వరకు బీఆర్ఎస్ని విమర్శించినటువంటి సిపిఎం బీఆర్ఎస్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంటే, నిన్నటి వరకు కలిసి నడిచినటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీతో తెగదింపులు చేసుకుంది. సో ఈ తెగదింపుల్ని ఇప్పటివరకే చూడాలా, ఇక భవిష్యత్తులో కూడా వేరువేరుగానే చూసేటువంటి అవకాశాలు ఉంటాయా? సిపిఐ విడిపోతే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా సిపిఐ బలాన్ని కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అక్కడ చాలా ప్రభావం చూపించేటువంటి ప్రాంతం అనే చెప్పాలి ఖమ్మం. సో ఈ పొత్తుల్ని ఎట్లా చూడొచ్చు, ఈ విడిపోవడం భవిష్యత్ రాజకీయాలు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మీరు అన్నట్టు సిపిఐని కానీ సిపిఎంని కానీ తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మునుగోడు బై ఎలక్షన్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం సిపిఐతోని పొత్తుండడం వల్లే గెలిచింది. ఆ రోజున బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిండు, కానీ కాంగ్రెస్కి సిపిఐ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడం వల్ల ఆ సిపిఐ కమ్యూనిస్ట్ ఓట్లతోనే గెలిచామని కూడా కమ్యూనిస్ట్ నాయకులు చెప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అటు జనసమితి కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ అంత మద్దతు ఇచ్చాయి. ఎన్నికల్లోకి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అప్పుడు ఉన్నటువంటి సార్వత్రిక ఎన్నికల పరిస్థితి వేరు, స్థానిక సంస్థల ఎన్నికల వచ్చే వరకు పరిస్థితి వేరుగా ఉంటుంది పొలిటికల్ పార్టీ. ఎందుకంటే స్థానిక సమస్యలకు అనుగుణంగా, స్థానిక నేతల ఇంట్రెస్ట్కి అనుగుణంగానే స్థానిక నాయకత్వం ఏది చెప్తుందో ఆ రకంగానే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడుగులు వేస్తారు. అందులో భాగంగానే చాలా వార్డులలో కాంగ్రెస్ పోటీ చేసింది, మీరు అన్నట్టుగా సిపిఐ పోటీ చేసింది. అయితే అక్కడ సిపిఐకి మద్దతు ఇవ్వాలని సిపిఐ నాయకులు అడిగారు, కానీ కాంగ్రెస్ శశామేరా ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ కోసం 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ యొక్క
మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అధికారంలో రావడానికి పనిచేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించారు. కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు. కాంగ్రెస్ గెలుపుకు సహకరించారు. కాబట్టి మేము ఖచ్చితంగా మా కార్యకర్తకు న్యాయం చేయాలి, మా సెకండ్ కేడర్కి న్యాయం చేయాలంటే ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు టికెట్ ఇవ్వవలసిందే, కాబట్టి మేము ఇస్తామనేది కూడా కాంగ్రెస్ పట్టుకొని కూర్చుంది. అదేవిధంగా సిపిఐ కూడా మేము ఖచ్చితంగా ఈ వార్డులలో పలానా వార్డులో మేము బలంగా ఉన్నాం, ఈ వార్డులో మాకు కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు. కాబట్టి గత చరిత్రలో కూడా ఆ వార్డులలో సిపిఐ గెలిచి ఉన్న